వెలుతురు ఉన్నంత వరకే మన నీడ మనతో నడిచేది. మనుషులు కూడా అంతే. అవసరం ఉన్నంత వరకే మనతో ఉండేది కాదంటారా? ఎన్నిసార్లు మోసపోయినా మరొక్కసారి నమ్మడమే ప్రేమంటే. ఎవరికీ తల వంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచినది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఇక ఈ మూడింటి కలయికే మనిషి యొక్క జీవితం. అవునా? ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట ఇంకా మనం గుణం బాగుంటే చాలు, అవి మన దగ్గరికి వస్తాయి. గుర్తుంచుకోండి, ఎక్కువగా మరిగితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. గుర్తుంచుకోండి, కష్టాలనేవి ఏడిస్తే పోవు, ఇక సుఖాలనేవి నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే రేపటి రోజు సుఖమవుతుంది. సందర్భం ఇంకా అవకాశం దొరికినా కూడా ఎటువంటి తప్పు చెయ్యని వాడే నిజమైన ఉత్తముడు. మిత్రమా, మనల్ని బాగున్నావని అడిగే వ్యక్తి ఉండడం కన్నా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండడం అదృష్టం కాదంటారా? జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు అసలు మాట ఇవ్వకండి. అర్థమైందనుకుంటా. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అంటే సరిపోదు, చేసి చూపించాలి. ఈ కాలంలో కుటుంబమంతా బాగుండాలి అంటే ఇంట్లో వ్యసనాలు అలవాటు పడిన వారికి, గాలికి తిరిగేవారిని, కుటుంబంపైకి గొడవలు తీసుకొచ్చేవారిని నిర్దాక్షిణంగా మెడపట్టుకుని బయటికి గెంటేయాలి. ఇక ఈ పని ఏ కుటుంబమైతే చేయగలదో ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. కానీ ఇలా చేయడం ఒక కుటుంబానికి అంత సులభమేమీ కాదు. ఇలా చెయ్యాలి అంటే ఒక భార్యకు భయం, భవిష్యత్తు గురించిన ప్రణాళికలు, అలాగే సమాజం గురించి దిగులు, ఇక తల్లిదండ్రులకి కడుపు కోత. వారిపై ఉండే ప్రేమని అధిగమించగలిగితేనే అది సాధ్యమవుతుంది. లేదంటే వారిలో ఎప్పటికీ మార్పు రాదు. మీ జీవితంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. బ్రతికినంతకాలం భరిస్తూ బాధను దిగమింగుతూ ఉంటూ బ్రతకాల్సిందే. ఇక ఈ సమాజంలో ఇలాంటి మనుషులు, అలాగే ఇలాంటి కుటుంబాలు ఎన్నో కాదంటారా? జీవితంలో ఒంటరిగా వెళ్ళు, అలాగే నెమ్మదిగా వెళ్ళు. అంతేకాని వేరేవాడు నీకు సహాయం చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకుని వెళ్ళకు. ఇక్కడ ఎవరికి సరిపడ బాధలు వారికే ఉన్నాయి. వాటి మధ్య నీకు సహాయం అందుతుందని ఎప్పుడూ అనుకోకు, అది నీ తప్పు కూడా. నమ్మకాల మీద కాస్తంత, నీ మీద కొండంత నమ్మకం ఉన్నప్పుడే నీ బ్రతుకు బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి వారికి నేను ఎప్పుడో ఏదో సహాయం చేశాను, నాకు వాడు ఇప్పుడు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ కూర్చోకు. అవేవి కూడా జరిగే పనులు కావు. గుర్తుంచుకోండి, నమ్మకమంటే ఏమిటి? నమ్మకమంటే ఒకరు మీరు ఆశించినట్లుగా నడుచుకోవడం కాదు. నమ్మకమంటే వారు ఏం చేసినా సరే సరైనదే చేస్తారని మీరు నమ్మగలగడం. ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత గొప్పవాడు కాదు. డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్నప్పుడే ఆ డబ్బుకి 10 మందికి ఉపయోగపడేలాగా ఎవరితో ఎలా ప్రవర్తించాలో అని తెలుసుకున్న వాడిని ఈ లోకంలో కీర్తిని ఘటిస్తారు. చదువు మాత్రమే ఉండడం గొప్ప విషయం కాదు. చదువుకున్న వాళ్ళు ఎందరో దారి తప్పిన వాళ్ళున్నారు. చదువుతో పాటుగా సంస్కారం అబ్బినప్పుడే ఎలా బ్రతకాలో అలా బ్రతకడం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పనికి వస్తుంది. గుర్తుంచుకోండి, ఒక భార్యని తన భర్త ఎలా ప్రేమించాలి అంటే తన శరీరాన్ని ఎలా అయితే తను ప్రేమించుకుంటాడో సరిగ్గా అలాగే మీ ఒంటి మీద ఒక చిన్న మచ్చ వచ్చిందనుకోండి, దాన్ని పోగొట్టుకోవడానికి చిత్ర విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. అవునా? ఇక ఆ దేహంలో ఏదైనా నొప్పి కలిగిందనుకోండి, దాని గురించి ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ముఖంపై ఏదైనా తేడాగా కనిపిస్తే దానిని వెంటనే సరిచేసుకుంటారు. అవునా? అలాగే నీ దేహాన్ని నువ్వు ఎంతలా ప్రేమించుకుంటావో అంతకంటే ఎక్కువగా నీ భార్యను కూడా ప్రేమించగలగాలి. ఎందుకంటే వివాహం తర్వాత భార్య దేహం, భర్త దేహం ఒక్కటే కాబట్టి
ఒకరిపై ఒకరి ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎలాగైతే వారు తమను తాము ఎలా ప్రేమించుకుంటారో అప్పుడే ఆ వివాహ బంధంలో భార్యాభర్తలు జీవితాంతం సుఖంగా ఇంకా సంతోషంగా ఉండగలుగుతారు. గుర్తుంచుకోండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అందరూ నాతో పాటు ప్రేమగా ధ్యానించండి. రాధా కృష్ణ.